పరచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం దేవయాగముగా మా శరీరము సమర్పించి శరీరము సమర్పించి సంపూర్ణ శుద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ శక్తి నొందా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో బలు శోధనలు రాగా సియోను మార్గములో బలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి సాతాన్ని స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడి
నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా నీవు ఉపకారములకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును కపట నటనాలు లేనాటి హృదయాన్ని అర్పించిన చాలునా కపట నటనాలు లేనాటి హృదయాన్ని అర్పించిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు జరిగించాలి మన మధ్యలో ఉండాలి అని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మైక్ సిస్టమ్ ఆయన ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆ సౌండ్ సిస్టమ్ మా మధ్యలో మీరు ఉంటున్నారు. థ్యాంక్ యూ మై లార్డ్ మా మధ్యలో మీరుండి ప్రభు ఇదిగో దంపతులు ఇక్కడ నిలబెడుతుండగా ప్రభు మిమ్మల్ని ఆహ్వానించున్నాము ప్రభు మీరున్నారు రాజ్యానికి స్తోత్రాలు ప్రభు ఇదిగో ఆశీర్వాదకరంగా మా మధ్యలో జరిగించమని అడుగుతున్నామయ్యా దీవెనకరంగా జరిగించమని అడుగుతున్నామయ్యా ఇదిగో ఘనమైనది అన్న ప్రభు ఘనముగా మీరు జరిగించమని అడుగుతున్నామయ్యా ఇదిగో మధ్యలో సంచరిస్తున్న రాష్ట్రానికి స్తోత్రాలు ప్రభా ప్రతి బిడ్డ మీరు నడిపిస్తున్న తోడుకుని మీరు నడిపించండి ప్రభా ఎవరైతే నాయన మార్గ మధ్యలో ఉన్నారో యేసు నామములో మీరు నడిపించను గాక వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నవయ్య ఈ వాహనకు ముందుగా నిశ్చితార్థం అన్నావు ప్రభా ఇది ప్రధానంలో మీరుండి ప్రభు ప్రతి కార్యక్రమంలో మీరున్న మీరు ప్రభా ముందుగా దీంట్లో మీరుండి ప్రభరి కాలంలో నీ నామములో ప్రభా ఇదిగో పరిశుద్ధమైనది అన్నావు ప్రభా ఇది దీవెనకరమైనది అన్నవయ్య ఇది ఆశీర్వాదకరమైనది అన్నావు ప్రభా ఇది సంతోషకరమైనది అన్నావు ప్రభా ఈ సంతోషం ఏది క్రియ చేయకుండా వీరి మధ్యలో ఉండి ప్రభు ఆ కానాని విందులో ఉన్నట్లుగా ఇక్కడ మీరుండి దీవెనకరంగా మీరు జరిగిస్తున్నారు ఇదే ప్రభు ఘనంగా దీవెనకరంగా మీరు జరిగించి మీరు సిద్ధపరచుకోవాలి ప్రభు ఇదిగో ఇద్దరి ప్రభు ఇప్పుడు ఆహ్వానిస్తుండగా తేజ మీదకి ప్రభు పరిశుద్ధాత్మదేవ ఇక్కడ నిలిచి ఉన్నారు ప్రభు వాళ్ళిద్దరు వచ్చుచున్నగా ప్రభు వాటి దీవెన ఆశీర్వాదం మీరు కుమ్మరించమని నాత్రని యేసునామములో అడుగుతున్నాము సిద్ధపరిచిన మరి ఇప్పుడు వాళ్ళు ఇంకా ప్రధానానికి సిద్ధపరిచిన వాళ్ళిద్దరిని కూడా తేజ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే దైవ సేవకులు చెప్పుచున్న ఏదైనా సరే 2 నిమిషాలైనా 3 నిమిషాలైనా వాళ్ళ నిమిత్తము మాట్లాడతాడు గనక దేవుడు వాళ్ళిద్దరిని కూడా తేజ మీదకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. మన మధ్యలో ఉన్న మరి సందీప్ గారు ఒక 10 నిమిషాలు మాట్లాడుతుండగా మరి ముందుగానే వాళ్ళిద్దరిని తేజ మీదకి నడిపించండి, తీసుకురండి. వాళ్ళిద్దరిని కూడా తేజ మీదకి వస్తున్నప్పుడు అందరూ కూడా చప్పట్లు కొడదాము. తర్వాత బెదరు మరి ఒక 10 నిమిషాలు మాట్లాడతారు. నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా దీవించును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా దీవించును నీ కోసమే అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీవి అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తి
పక్షమై నన్ను దీవించగా ఓ నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమయ్యా. హల్లెలూయా. మరి మన మధ్యలో ఉన్న సందీప్ బేదర్ గారు మరి మాట్లాడతారు గనక ఒక జోక్ మాత్రమే. అది ఒక భార్య భర్తకు అడుగుతా ఉందంట, అయ్యా స్త్రీలు అన్ని విషయంలో ముందుంటా ఉన్నారు, ఆకాశంలో ఏరోప్లేన్స్ కూడా నడిపిస్తా ఉన్నారు, ఆర్మీలో చేర్చబడతా ఉన్నారు, కండక్టర్గా ఉంటా ఉన్నారు, ప్రతి విషయంలో స్త్రీలు ముందుంటా ఉన్నారు, కానీ ఎందుకు ఫైర్ ఇంజిన్లో, ఫైర్ ఆఫీస్లో, ఫైర్ స్టేషన్లో ఎందుకు తీసుకోరు స్త్రీలని అని అడిగారంట. అంటే ఆ భర్త అన్నాడంట, స్త్రీలకి మంట పెట్టడమే తెలుసు కానీ చల్లార్చడం తెలియదు అన్నారంట. హల్లెలూయా. కేవలం జోకు మాత్రమే ఇదండి, దీని అలా తీసుకోకూడదు. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల దేవ, సమాధానకర్త, నిత్యుడగు దేవ, మా కొండ, మా కోట, మా శ్రీ దుర్గమ, ఇదిగో తండ్రి నా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నా తండ్రి మీ దృష్టికి అంగీకారమగునట్లుగా మాతో మీరు మాట్లాడి, మరి ప్రాముఖ్యముగా నూతనంగా చిత్తపడుతున్న నా తండ్రి సహోదరుడు కిరణ్ మలాకితోనూ రోజమ్మ గారితోనూ మీరుండి మా తండ్రి మేము మాట్లాడుతుండగా నా తండ్రి వారి హృదయాలతో మీరు మాట్లాడి నా తండ్రి ఏకపరిచి వారి ఆలోచనలు నా ప్రభువా మీ యందు బలపరచుటకు సహాయం దయచేసి మా ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ అందుకోమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు, ఒక 10 నిమిషాలు మాట్లాడమని అమ్మగారు అవకాశం ఇచ్చారు. నేను 10 నిమిషాలే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అమ్మగారు. అయితే ఈరోజు మనం ఏ విధంగా ఎందుకని కూర్చున్నాం, ఇక్కడ ఎందుకు చేర్చబడి ఉన్నామంటే ప్రాముఖ్యంగా ప్రధానము చేయడానికి సహోదరుడు కిరణ్ మలకితోనూ ప్రియాంక రోజా గారిని దేవుడు చిత్తపరచడానికి, ప్రధానము చేయడానికి ఏర్పరచబడిన దినముగా ఉంటా ఉన్నది. అందుకొరకు చేరబడి వచ్చిన సంఘ సభ్యులకును, ఇరు సంఘాల వారికిని, రక్త సంబంధికులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటూ ఒక 2 విషయాలను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉంటున్నాను. మొదటిగా పెళ్ళైన కొత్తలో అంట భార్య భర్త మాట వింటదంట ఒక మొదటి సంవత్సరం. తర్వాత భర్త తనకు తెలియకుండానే భార్య మాట వింటూ వస్తాడంట. దాని తర్వాత వారిద్దరు మాట్లాడుకున్నవి చుట్టుపక్కల వాళ్ళు వింటా ఉంటారంట. హల్లెలూయా. ఆ పెళ్ళైన వాళ్ళకి అందరికి బాగా కనెక్ట్ అయ్యే మాటలు ఇవి, విషయాలే. అయితే మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఒకసారి మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ప్రకారమేమో ఒకసారి ఇంగ్లీష్ చదువుతాను చూడండి. అబౌవ్ ఆల్ లవ్ ఈచ్ అదర్ డీప్లీ బికాస్ లవ్ కవర్స్ ఓవర్ అండ్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. ప్రేమ అన్నిటినీ సహించును, భరించును ఇక్కడ మనం చూస్తాం. ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు యవనస్తులుగా ఇట్ ఈస్ అన్ ఎమోషన్ అంటారు. లవ్ ఈజ్ అన్ ఎమోషన్, మ్యారేజ్ ఈజ్ అన్ ఐ ఓపెనర్ అంటారు. కనిపిస్తూ ఉంటుందండి. కానీ దేవుని వాక్యము, దేవుని ఉద్దేశం ఏ విధంగా ఉందంటే ప్రతి విషయంలో కూడా పెళ్లి కాక మునుపు వారు ఏ విధంగా ప్రేమలో ఉన్నారో పెళ్ళైన తర్వాత కూడా దేవుని ఉద్దేశానుసారముగా ఒకరినొకరు సహించుకొని, ఒకరినొకరు భరించుకొని దేవునిలో వారు ఎదిగే వారిగా ఉండాలి. ఏ విధంగా అంటే పాలల్లో నీళ్లు వేస్తే నీళ్లు పలచబడతాయే కానీ పగిలిపోవు. పాలల్లో పెరుగు కలిపితే తోడవుతుంది కానీ అది వేరు పరచబడదు. కానీ పాలల్లో చక్కెర వేస్తే దాని తీయదనము పెరుగుతుంది కానీ దాని తగ్గదు. కానీ పాలల్లో ఉప్పు వేసినట్లయితే ఆ పాలు విగిరిపోతాయండి. ఇరు కుటుంబాలైనా, నూతనంగా చిత్తపడుతున్న నవ జంట ఇరువురైనా పాలు చక్కెరలాగా, పాలు పెరుగులాగా, పాలు నీళ్ళలాగా కలిసిపోయి ప్రతి విషయంలో ఒకరినొకరు ఆదరించుకొని బలపరుచుకొని జీవించాలి, ముందుకు కొనసాగాలని ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆస్వాదించి దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్. అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారు.
చార్లెస్ బెదర్ గారు కూడా ఒక 3 నిమిషాలు మరి, ఎందుకంటే మనకి సమయం ఎక్కువ లేదు గనక బెదర్ కూడా ఒక 3 నిమిషాలు మాట్లాడతారు. ఎందుకంటే ఇంకా మన మధ్యలో సేవకులు ఉన్నారు గనక ఒక 3 నిమిషాలు బెదర్ కూడా మాట్లాడతారు. పరిశుద్ధులైన తండ్రి, ఇగో ఈ బిడ్డలకి కూర్చున్నారంటే ప్రభా నీ దైవ సేవకుల ప్రార్థన, అమ్మగారి ఆశీర్వాదము, తల్లిదండ్రుల దీవెన, అన్నిటికంటే ముఖ్యంగా నీ కృప ప్రభా. ఇదిగోనైనా నాకంటే ముందు మీ దాసులు మాట్లాడిన మాటలు మీరు దీవించి ఆశీర్వదించు. నాతో మీరు మాట్లాడండి. యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరంతా చాలా ఇంట్రెస్ట్గా వింటలేదు. ఎలా కూర్చోవాలంటే, ఈ సమయంలో ఎలా కూర్చోవాలంటే మనలాంటి వయసు వాళ్ళు కూడా చాలా సంతోషంగా కూర్చోవాలి. అమ్మా 18వ వచనం చదవండి, ఎవరైనా అందించగలుగుతారా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిదా కాదా? అమ్మా కుమారి, నరుడు ఒంటరిగా ఉండటం. మరి ఈ బిడ్డలిద్దరూ, నేను వీళ్ళిద్దరిని సంకనెత్తుకున్నాను. 2005లో వచ్చినప్పుడు ఇదిగో ఈ పెళ్లి కొడుకుని, ఆ పెళ్లి కుమార్తెని కూడా సంకనెత్తుకొని ముద్దుగా, మరి ఈరోజు దేవుడు వారిద్దరిని ఆశీర్వదించాడు. దేవుడైన యెహోవా. మా అత్తమ్మ గారికి చాలా వందనాలు, మీరుంటే నాకు చాలు. ఏడున్నా కూడా గట్టి స్వరంతో చదువుతారు. హల్లెలూయా. అలాగుండాలి. కాబట్టి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎవరైనా సరే దేవుడి ఉద్దేశం ఏంటంటే అన్నిటినీ జతలుగా చేశాడు, అన్నిటినీ మంచిగా జతలుగా చేశాడు. కానీ నరుడు ఒంటరిగా ఉండటం చూసి చాలా జాలిపడ్డాడు. జాలిపడి, అరే ఇంతగా నేను చేశాను కదా, మరి నా పోలికల్లో పుట్టిన నా బిడ్డకు నేను ఏం చేసుకోవాలని ఒక రోజు ఆలోచన వచ్చి ఇతనికి కూడా ఒక సాటి అయిన సహాయం తీసుకురావాలని దేవుడు సంకల్పించి, మరి ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి, మామూలుగా విడివైతే తీసిచ్చేవాడు కాదు, గాఢ నిద్ర, తన ప్రకటి ఎముకలో ఒక ఎముకను తీసి దాన్ని నారిగా చేసి స్త్రీగా చేసి తన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ మాట అన్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుడి నుండి తీయబడింది, ఎక్కడి నుంచో కాదు, వేరే ఒక తోట నుంచి కాదు, ఇది మిక్సింగ్ ఏం కాదు, లేకపోతే జంటిక్ ఏం కాదు. అయ్యా, నరుడి శరీరంలో నుంచే తీయబడింది కాబట్టి నారి అనబడాడు. కాబట్టి కిరణ్, మలాకి, రోషన్, మరి ఒక్క నిమిషం మన మధ్యలో ఉన్న మరి సునీల్ బెదర్, ఎవరైనా సునీల్ గారు ముందుకు వస్తే స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాం, ముందుకు రావాల్సిందా కోరుచున్నాం. సరే అయ్యా, రండి అయ్య గారు. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఎక్కువగా నేను మాట్లాడలేను, ఎందుకంటే బిడ్డలిద్దరు కూడా దేవుని భయం కలిగి, మరి సంఘాలు వేరువేరైనా, మరి రక్త సంబంధులు, మరి ఆ చెల్లెలు కుమారుణ్ణి, అన్న కుమార్తెను ఈ వేదిక మీద తీసుకురావటం అంటే చాలా గొప్పతనం. ఈ బిడ్డలిద్దరు కూడా నేను చూసినంత వరకు భయభక్తులతో పెరిగినటువంటి వారు. మలాకి కూడా చాలా యథార్థపరుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడిలాగా నేను చూశాను. ఏ రిమార్క్ లేదు వీళ్ళిద్దరిలో. కాబట్టి అది కేవలము తల్లిదండ్రుల భయభక్తులు, పెద్దల దీవెనలు, దేవుడి ఆశీర్వాదం. కాబట్టి వీళ్ళిద్దరూ చక్కగా రేపు భార్యాభర్తలుగా మ్యారేజ్ రిజిస్ట్రార్ గారు వీరిద్దరిని ఏకం చేయటానికి ఇంకా కొంచెం సమయం ఉన్నది. మరి వీరిద్దరం కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఒంటరిగా ఉండకుండా ఒకళ్ళిద్దరుగా ఈ ప్రభుని స్తుతించి దేవుని పనిలో ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దీవిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో ప్రభా, ఈ చిన్న బిడ్డలిద్దరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఆశీర్వదించి దీవించి ఫలించి అభివృద్ధి పరచమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మన మధ్యలో ఉన్న మరి రెవరెండ్ సునీల్ బెదర్ గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి అవకాశం ఇచ్చిన ఆశ్రమ గారికి, వేదికను అలంకరించిన దైవజనులకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి మాట్లాడే విషయాలు అయితే ఏం లేదు, కానీ మా సంఘానికి సంతోషం. ఎందుకంటే మా సంఘానికి మా కిరణ్ కాబోయే భార్య ప్రియాంక వస్తూ ఉంటుంది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి చూసినట్టయితే యాక్చువల్గా నా సొంత తమ్ముడు ఎట్లనో కిరణ్ నాకు అట్లా. మరి సంఘంలో నుంచి చిన్నప్పటి నుంచి ఇమాన్యుయల్ మెథడిస్ట్ చర్చ్లో పెరుగుతూ మరి ఆత్మీయ స్థితిలో, ఆధ్యాత్మిక స్థితిలో అన్నిట్లలో మరి ముందుకు సాగుతూ కొనసాగిస్తూ చాలా కోపపడిన వ్యక్తి, కానీ ప్రేమ కలిగిన వ్యక్తి. హల్లెలూయా. కానీ మీరు అనుకోకండి మరి కోపంతో రోజును కొడతాడేమని. కొట్టాడు, కానీ చాలా ప్రేమిస్తాడు. తల్లిదండ్రులకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో భార్యకు కూడా అంత ప్రాధాన్యత ఇస్తాడని నేను రూఢిగా చెప్తుంటున్నాను. సంఘంలో, సొసైటీలో ఒక మంచి పేరు, మరి ఆత్మీయ స్థితిలో కూడా. మరి 8 మంది యవనస్తులు అండి మా సంఘంలో ఉన్నారు. అందులో ప్రాముఖ్యమైన యవనస్తుడు ఈ అబ్బాయి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చెడు అలవాట్లు లేవండి. గట్టిగా చప్పలు కొట్టి మహిమపరుస్తాం. అదే మాదిరిగా మరి రోజు కూడా నాకేం దూరం కాదు, దగ్గర అమ్మాయి కాబట్టి వీళ్ళిద్దరికి నేను సండే స్కూల్ టీచర్ ప్లస్ ట్యూషన్ మాస్టర్. దేవునికి మహిమ కలుగును గాక. మరి అమ్మాయి కూడా చాలా చక్కని గుణవతి అగు స్త్రీ దొరుకుట అరుతుంది, ముత్యం కంటే అమూల్యమైనది కాబట్టి మరి నిజంగా ముత్యం లాంటిది అమ్మాయిని మా తమ్ముడు పొందుకుంటున్నాడు. గుణముతోని మరి జ్ఞానముతోని చాలా చక్కగా మాట్లాడుతుంది. హంబల్ అమ్మాయి కాబట్టి మరి ఇరుపక్షాల కుటుంబానికి కంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ సో హ్యాపీ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దాంపత్య జీవితం రాబో దినాలలో మరి ముందుకు కొనసాగులాగున ఆశీర్వాదకరంగా మనం అందరం ప్రార్థన చేసి ముందుకు కొనసాగుదాం. దేవునికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన అమ్మగారికి వందనాలు. థ్యాంక్ యూ. మరి పెద్దలకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం మా సంఘం తరపున. మరి అప్పటి నుంచి కూడా అడుగుతా ఉన్నాను నేను, బెదర్ రాలేదు ఏంటని. మరి సమయానికి, మంచి సమయానికి, మైక్ వచ్చిన సమయానికి వచ్చాను. ఎందుకు అడిగానంటే మైక్ లేకపోయినా బెదర పాట గట్టిగా పడేది, అందుకు అడుగుతా ఉన్నాను రాలేదని. తెచ్చిన సామానము మరి అటు నుంచి వచ్చిన అబ్బాయి తరపు నుండి వచ్చిన వారు, కిరణ్ తరపు నుండి వచ్చిన వాళ్ళు, మరి 3 మన తరపు నుండి వచ్చిన వాళ్ళు 2, 5 కూడా వచ్చి మరి ఆ సామానం ఏమేముందో అక్కడ సిద్ధపరచండి. మరి అక్కడ ఉన్నాయి సిద్ధపరుస్తూ ఉండగా, అక్కడ పెడతా ఉండగా మన మధ్యలో ఉన్న డేవిడ్ పాల్ గారు ఒక 2 నిమిషాలు వాక్యం అందిస్తూ ఉంటారు. మీరు ఈ లోపల సిద్ధపరుస్తూ ఉండండి అమ్మా. మరి కిరణ్ తరపు నుండి వస్తున్న 3, మరి రోజా తరపు నుండి 2. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవునికి స్తోత్రములు. పాస్టమ్మ గారికి, వేదికల దైవజనులకు వందనములు. జోతపరచబడబోతున్న యవన బిడ్డలకు శుభాశిష్యులు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు వారిద్దరిని చంకన ఎత్తుకున్నానని. మంచి సాక్ష్యం అది. దేవునిగా నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు అన్నాడు. ఎందుకు? తుంటరివాడు అవుతాడు. తుంటరివాడు కాకూడదు అంటే ఏం చేయాలి అంటే సాటిన సహాయంగా దేవుడు హవ్వను చేశాడు. హవ్వ సాటిగా ఉండాలి కానీ పోటీగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక వివాహము అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు. ఎందుకు అంటే ఘనమైన దేవుడే వివాహ వ్యవస్థను స్థాపించాడు కనుక. అందుకని మీరు ఎక్కడున్నా సరే వివాహం కొరకు సిద్ధపరచబడబోతూ ఉన్నారు. అందుకొరకు సిద్ధంగా ఉండాలి. వీరిద్దరికి ఇప్పుడు ఎంగేజ్మెంట్ ప్రదానం చేయరు. యేసు ప్రభువుకు ప్రదానం చేయబడిన వారే. సంఘం అంటే ఓ సంస్థ కాదు, వ్యవస్థ కాదు, యేసు ప్రభు యొక్క సజీవ శరీరం అని అర్థం. వీరిద్దరికి ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు. అలాగే రక్షణ పడే ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభుతో మనకు ఎంగేజ్మెంట్ ప్రదానము చేయబడింది. ప్రదానము అంటే అర్థం ఏంటంటే ఒడంబడిక. మనము యేసు ప్రభువుకు ఒడంబడిక చేశాము గనక ప్రభు అయిన యేసు ఎప్పుడైనా వచ్చినా సరే మనల్ని తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతాడు. అలాగే అయ్యే పేరేమైనా మలాకి కదా. మలాకి చాలా చలాకీగా ఉన్నాడు. అమ్మాయి మీ పేరు రోజా. రోజా ప్రియాంక చక్కని పేరు. వీరిద్దరికి వారి ముఖాల్లో ఆధ్యాత్మిక అందం చిందులేస్తుంది. కనుక వీరు ఈనాడే కాదు వారి భవిష్యత్ కాలం అంతా ప్రభు అయిన యేసుక్రీస్తు బలమైన సాక్షులు ఉండాలని కోరుకుంటున్నాను, దీవిస్తున్నాను. కనుక ప్రభు అయిన యేసు త్వరగా రాబోతున్నాడు. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే యేసు ప్రభువే రక్షకుడు, దేవుడు.
ఆయన పాపిని క్షమిస్తాడు, పాపాలను పరిహరిస్తాడు, మనశ్శాంతినిస్తాడు, పరలోకమిస్తాడు. దేవుడు అట్టి కృప మనందరూ దయచేయగాక. ఈ బిడ్డలను దేవుడు ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మహిమ కలుగును గాక. మరి బెదరు చక్కటి మాటలు మనకి చెప్పి ఉన్నారు గనక మరి కిరణ్ తరపు నుండి వస్తున్న సంఘ పెద్దలు ఒక ముగ్గురు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. సంఘ పెద్దమ్మలు ముగ్గురు వచ్చి మరి వాళ్ళు ఏమేమి తీసుకొచ్చి ఉన్నారో అవన్నీ కూడా మరి మా సంఘ పెద్దమ్మల చేతిలో పెట్టవలసిందిగా కోరుచున్నాము. మిస్టర్ అండ్ మిస్సెస్ మరియమ్మ యేసురత్నం, మిస్టర్ అండ్ మిస్సెస్ విజయలక్ష్మి, మిస్టర్ అండ్ మిస్సెస్ అనిత ప్రభాకర్ ఉన్నట్టయితే ముందుకు రండి. మన వ్యక్తిగత జీవితంలోనూ వారి కుటుంబంలోనూ నా ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మలిచి కాచి కాపాడి సంరక్షించి మీ కొరకు నిలబెట్టుకోమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. బైబిల్లో ఇద్దరిది ఏమేమి పేర్లు ఉన్నాయో ఒకసారి చదవండి. ఇద్దరు కూడా పేర్లు చదవండి. పైకి ఉండదు. కే కిరణ్ మలాకి, జీ ప్రియాంక రోజా. మరి ఎలాగో అయితే ఒకళ్ళ బైబిల్ ఒకళ్ళ మార్చుకున్నారు, జీవితాలు కూడా ఎప్పటికీ కూడా ఏక మనసు కలిగి ఉండాలని ఇది పరిశుద్ధమైన వివాహం గనక పరిశుద్ధ గ్రంథముతో ప్రారంభిస్తున్నాము గనక మరి సందీప్ బెదర్ ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేశాక మరి అమ్మాయి వెళ్ళి సారీ మార్చుకుని వస్తుంది. అప్పటి వరకు మన మధ్యలో ఉన్న ఆనంద్ బెదర్ గారు నడిపిస్తారు గనక చిన్న ప్రేయర్ చేయండి బెదర్. ప్రార్థించుకుందాం. అందరం కళ్ళు ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమగల దేవా, కృపగల తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, దాన్ని భద్రపరచండి. నీ వాక్యమును నా తండ్రి, నీ యొక్క వాక్కును నా ప్రభువ వారిద్దరు నా తండ్రి ఒకరినొకరు అర్థము చేసుకొని బలపరచుటకు ఒకరినొకరు నా తండ్రి విశ్వాసములు ఆధ్యాత్మిక జీవితంలో బలపరిచి మీ కొరకు నిలబెట్టుకోమని అడుగుతూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మరి అది అయిపోయినాక సునీల్ బెదర్ పాట పాడతారు. తొందరగా తీసుకురండి. మలాకి కిరణ్ మలాకీకి అలాగే ప్రియాంక రోజా గారికి దేవుడు ఈరోజు మరి ఎంగేజ్మెంట్ రూపంలో మనం అందరూ కూడా కలుసుకోవడం ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఈ సంతోషకరమైన దినములో మరి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి లెక్కల స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఎంగేజ్మెంట్ అనగా పెళ్లికి ముందు జరిగేదాన్ని ఎంగేజ్మెంట్ అంటారు. కాబట్టి ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయినట్టే ఒకసారి ఎంగేజ్మెంట్ అవుతుంది. కాబట్టి చాలా మంది ఈ రోజుల్లో మ్యారేజెస్ ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. మ్యారేజ్ సిస్టమ్ కి మన భారతదేశంలో ఎంతో వాల్యూ ఇచ్చేవారు. అంటే వాళ్ళలో సీరియస్నెస్ లేదు. ఇంత దైవజనుల మధ్యలో చేసుకుంటున్నాం, మేము జాగ్రత్తగా ఉండాలా, మరి ఎన్ని కష్టాలు వచ్చినా సరే భార్య భర్తతో ఉండాలా, భర్త భార్యతో ఉండాలనే ఆలోచన పోయింది. ఎందుకంటే మోడర్న్ యుగంలో మనీ సంపాదించడం మొదలుపెట్టారు. కానీ మరి ఇటువంటి వివాహ వ్యవస్థకి భారతదేశంలో చాలా మరి డైవర్స్ కేసులు అవుతున్నాయి, మనం చూస్తున్నాం. దీని అంతటికి కారణం ఏంటంటే మరి మ్యారేజ్ అయిన తర్వాత చాలా కష్టాలు వస్తాయి, సంతోషం ఉంటుంది, కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇద్దరు ఒక విధంగా వారు అర్థం చేసుకొని ముందుకు వెళ్తా ఉండాలా. దీనికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారు కానీ మన జీవితంలో ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అవి సాల్వ్ అవుతూ ఉంటాయి. ఎవరైతే యేసు ప్రభు వారిని కలిగి ఉండకుండా వారి జీవితంలో ఏదో ముందుకు సాధిద్దామంటే వారు సాధించలేరు. ఎందుకంటే దేవుని సహాయం లేకపోతే కుటుంబం కట్టబడదు. దేవుని సహాయం లేని వారు కొంతకాలం బాగుండొచ్చు, కానీ తర్వాత ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. వారు ఎమోషనల్ ఫీల్ అవుతారు. మరి డిప్రెషన్ అనేది వారిని ఆవరించినప్పుడు అనేక డెసిషన్లు రాంగ్గా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మన కిరణ్ మలాకీకి మరి ఇద్దరికి కూడా తెలియజేసేది ఏంటంటే ఇట్స్ ఏ రిలేషన్ బిట్వీన్ లాంగ్ టైం. ఇది ఒక్కరోజు అయిపోయేది కాదు. దైవజనులు ఎంతమంది వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇది సిల్లీ థింగ్ కాదు, ఇది దేవుడు ఏర్పాటు చేసింది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా కాపాడుకుంటూ వెళ్ళాలా. ఆమేన్, హల్లెలూయా. సో ఖానా వివాహంలో కూడా యేసు ప్రభు వారు ఫస్ట్ మిరకల్ చేశారు. మరి ఆ వివాహంలో ఏంటంటే ఒక కొద్ది వచ్చింది. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభు వారి తల్లి మరియ గారు వెళ్ళి చెప్తారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, నా సమయం ఇంకా రాలేదమ్మా, వడ్డించిందంతా కూడా అయిపోద్ది,
చాలా పరిస్థితి. కానీ మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసేది ఏంటంటే యేసు ప్రభువారు వచ్చింది సర్వ మానవాళి గురించి. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో, ఆయన రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరికీ కూడా ఈ లోకంలో శాంతి సమాధానములు, అదే పరలోకంలో కూడా నిత్య జీవితం ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువారితో మనం కలిగి ఉంటే మన జీవితము మధురముగా మారుతుంది. మారా వంటి జీవితాన్ని మధురముగా మార్చే దేవుడు యేసు ప్రభువారు. అంటే మారా అంటే చేదు. కొంతమంది జీవితాల్లో ఎప్పుడు సంతోషంగా ఉంటూ మనం చూడం, ఎప్పుడు అప్పుల బాధలతో ఉంటారు, ఎప్పుడు గొడవలతో ఉంటారు, ఎప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అభివృద్ధి అవ్వరు. ఎందుకు కారణం అంటే వారు యేసు ప్రభువారిని శాంతిని కోరుకోలేదు. వారు ఏదో నాకు డబ్బు ఉందిలే, నాకు అన్నీ ఉన్నాయిలే, నేను జీవించేయగలను అని చాలామంది విర్రవీగుతూ జీవిస్తూ ఉంటారు. కరోనా టైం వచ్చింది, లక్షలు ఖర్చు పెట్టిన మనుషులందరూ కూడా చనిపోయారు, మనకందరికీ తెలుసు. కానీ మన ప్రాణాన్ని మనం కాపాడుకోలేం. ఎప్పుడైతే దేవుని సహాయం ఉంటుందో మనిషికి, దేవుడు మరి ప్రోద్బలం ఉంటుందో అప్పుడే మనిషి రాణించగలడు. కాబట్టి గర్వం అనేది ప్రతి మనిషిని నాశనం చేస్తుంది. కాబట్టి భర్తకి మరి స్త్రీ ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలా, భర్త మాటలు వినాలా. ఎదిరించేవాళ్ళు, గొడవలు పడేవారు వారి జీవితంలో ఎప్పుడు అశాంతి ఉంటుంది. వారి కుటుంబంలో వెళ్ళగానే సరే చాలా చిరాకుగా ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే మనకు తెలిసిపోతుంది అక్కడ ఎన్విరాన్మెంట్. కాబట్టి స్త్రీ ఉదయకాలంలో లెగాల, 5 గంటలు లెగాల. మరి మా వైఫ్ లెగిస్తుంది, ఆవిడ ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్, నేను ఒక బిషప్గా ఉన్నాను, నేను 5 గంటలు లెగిస్తాను. ఆవిడ ప్రేయర్లో ఉంటుంది, నేను ప్రేయర్లో ఉంటాం. మేము ఉండటమే కాదు, నేను అనేక 6,000 మంది స్టూడెంట్స్ నాకు ఉన్నారు. ప్రతిరోజు 5 గంటల నుంచి 8 గంటల వరకు మేము ప్రేయర్లో నడిపిస్తాం. సో పాస్టర్ గారు కూడా ఒకరోజు మా యూనివర్సిటీ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకున్నారు, ఆర్డినేషన్. ఆ రోజు నుంచి వారితో నాకు బంధం ఏర్పడింది. ఈ ఎంగేజ్మెంట్ కూడా మీరు రావాలండి బిషప్ గారు అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. మరి యవనస్తుడైన మన కిరణ్ గురించి నేను ఇందాక కూడా ఒక ఫోటో తీసుకున్నాం. ఇది చాలా ఆశీర్వాదకర సమయం. కాబట్టి యేసు ప్రభు వారిని మనం జీవితంలో కానీ కలిగి ఉంటే సమస్తము సాధ్యమేనండి. శాంతి ఉంటుంది, మనకి కుటుంబంలో పిల్లలు అభివృద్ధి అవుతారు, ఎంతో నెమ్మది ఉంటుంది. భర్తలు ఎందుకు తాగుబోతులుగా మారుతారంటే భార్య సరిగ్గా లేకపోతే. భర్త ఎప్పుడు గొడవలు పెడతా ఉంటే ఆ భర్తకి ఎలాగుంటుంది, ఆ చిరాకు వచ్చి ఆ మత్తుకు అలవాటు అయిపోతారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి స్త్రీలు మెలకువగా ప్రార్థన చేయాలి. ఎవరి గురించి? నీ గురించి, నీ పిల్లల గురించి చేసుకుంటావు. నువ్వు ఎవరి గురించో చేయట్లేదు. నువ్వు 7 గంటలు లేచి మీ భర్తని కాఫీ అడగకూడదు. ఆమేన్, హల్లెలూయా. అడిగి వాళ్ళు ఉన్నారు ఈరోజు. కాబట్టి ఆ 5 గంటలు లెగటం అలవాటు చేయాలి. కనీసం ఒక 6 గంటల కన్నా 5:30 కన్నా లెగిసిపోయి నీ ఇంటి వారందరినీ కూడా చూసుకొని బాధ్యత ఎవరిది? స్త్రీది. తన పిల్లల్ని చూసుకోవాలా, తన భర్తకి ఏం కావాలో చూసుకోవాలా, తన ఇంటి వారిని అందరినీ కూడా నడిపించుకునే బాధ్యత స్త్రీ మీద ఉంటుంది. ఇల్లు బాగుండాలంటే స్త్రీ బాగుండాలి. స్త్రీయే సోమరిపోతు అవుతే ఆ ఇల్లంతా కూడా గొల్లైపోద్ది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి అన్న పెళ్ళిళ్ళు చేసుకున్నాం, చాలా కాలం అయింది మనందరం కూడా. కాబట్టి మనకి కూడా ఒక లెసన్ ఇది, వాళ్ళకే కాదు. మనం ఏ విధంగా జీవిస్తున్నాం, భర్తకు లోబడి ఉంటున్నామా, భార్యని ప్రేమిస్తున్నామా, లేకపోతే ఏదో టెంపరీగా ఈ లోకంలో వెళ్ళిపోతున్నామా? బిజీ లైఫ్ అయిపోయిందండి. ప్రతి ఒక్కళ్ళు డబ్బులు ఎంత ఉంటే అంత మర్యాదలు పొందుకునే రోజుల్లో ఉన్నాం. మనీ లేని వాళ్ళకి వాల్యూ లేని రోజుల్లో ఉన్నారు. కాబట్టి అవన్నీ శాశ్వతం కాదు. కుటుంబాన్ని కట్టుకోవాలా, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండాలా. ఎక్కడున్నా సరే దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాం. మరి ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత ఒక 6 నెలలకి మరి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరికీ చిన్న గొడవ అయింది. గొడవ అయితే ఆ భార్యకి గుర్తొచ్చిందనమాట. గొడవ వచ్చి ఆ గుర్తొచ్చిన తర్వాత ఏంటంటే తను ఒక మంచం తెచ్చుకున్నారు, సారిగా పెట్టారంట. ఆ పెట్టిన తర్వాత నా మంచం నాకు ఇచ్చాయని చెప్పి ఆవిడ ఆ మంచం మీద వెళ్ళి పడుకుందంట. పడుకుంటే భర్తకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అమ్మాయి సారి తెచ్చుకుంది కాబట్టి నా మంచం మా అమ్మ వాళ్ళు ఇచ్చారు అని చెప్పి తన భర్తని కింద పడుకోబెట్టి మరి తన మంచం మీద పడుకుంది. భర్తకి గుర్తొచ్చిందంట. మరి కోనసీమ ఏరియాలు అటు వెస్ట్ గోదావరి సైడ్ మంచాలు ఉంటాయి, వాటికి మరి నవ్వారు ఉంటుంది కదా, ఆ నవ్వారు ఆ భర్త కొన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. సో అది గుర్తొచ్చింది. మంచం నాదని తీసుకుంది, నవ్వారు నాదే కదని నవ్వారు కోసాడంట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? ఆవిడ కిందకు పడిందంట, తేలు గుట్టిందంట. కాబట్టి కోసేసుకోకూడదు. సంతోషంగా ఉన్నప్పుడు గొడవలు పడకూడదు, హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు కొత్తవారు కాబట్టి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. మరి కొన్ని సమస్యలు వస్తున్నప్పుడు కూడా పేషెన్స్గా ఉండాలి. మీ పాస్టర్ గారు మంచి సాక్ష్యం ఇచ్చారు మీ గురించి. కాబట్టి ఓపికతో ఉండాలి. కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఓపిక ఉండాలి. నోరు జారటం, గొడవలు పడటం వల్ల మన జీవితాలు పాడైపోతూ ఉంటాయి, మన వల్ల మన పిల్లలు పాడైపోతూ ఉంటారు. నేను ఎంతోమంది చూస్తూ ఉంటాం. ఎంతోమంది మంచి అందంగా ఉంటారు, ఉద్యోగాలు చేస్తున్నారు, భర్తలు విడిచిపెట్టి పారిపోయారు.
ఎంతోమంది ఎంతో దుఃఖిస్తూ ఉంటారు. అందరూ చక్కగా చదువుకున్నవారే, మంచి ప్రొఫెషన్లో ఉన్నవారే. నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఇలా జరుగుతుంది. అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకంటే సాతానుడు ఎప్పుడైతే మన గృహాల్లో ఎంటర్ అవుతాడో వారి కుటుంబాన్ని విడదీస్తాడు. కాబట్టి మంచిగా ఉన్న వాళ్ళే విడిపోయి ఈగో ప్రాబ్లం వచ్చిన తర్వాత కలుసుకోలేరు. ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ ఉన్న కానీ మనశ్శాంతి ఉండదండి. ఒకసారి చేసుకున్నాక దేవుడు ఏర్పాటు చేసింది ఒక భార్యని ఒక భర్తనే. అది చచ్చే వరకు మనం ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. సో మధ్యలో మారిపోవడానికి, ఇదేదో టెంపరీగా కారు మార్చినట్టు మార్చేయడానికి మనకు అధికారం లేదు. దేవుడు ఏర్పాటు చేసిన వారిని ఎవరు కూడా విడదీయకూడదంట. ఏ చుట్టాలు కానీ ఏ బంధువులు కానీ కూడా విడదీయడానికి వాళ్ళకి హక్కు లేదు. కాబట్టి దేవుడు ఇచ్చిన వారిని మరి వారిని సంతోషంగా మనం చూసుకోవాలా, వారికి గురించి ప్రార్థన చేయాలా. మరి నా పాస్టర్ గారు చెప్పినట్టు ఎన్నో ప్రార్థనలు వారు ఎదిగారు కాబట్టి తప్పకుండా వారు వివాహంలో కూడా సక్సెస్ఫుల్గా అవుతారు. ఎందుకంటే చిన్ననాటి నుంచి భయభక్తులతో ఉన్నవారు వారి జీవితంలో ఎంతైనా రాణిస్తారు. కాబట్టి మంచి సాక్ష్యం కలిగి ఉండాలా. మరి దేవుడు వారిని తప్పకుండా దీవించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఈ విధంగా సంతోషకరమైన దినాల్లో మనం ఉన్నాం. మరి తొందరలో వారికి మ్యారేజ్ కూడా అవుతుంది. మరి ఇప్పటికే ఎంగేజ్మెంట్కే ఇంత ఘనంగా జరుగుతుంది మ్యారేజ్ లాగా. మీరందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో ప్రేమించి, మరి మేము కూడా డేవిడ్ పాల్ గారు నేను చాలా లాంగ్ నుంచి వచ్చాం. సో వచ్చినప్పటికి ఎవరు లేరు, పాస్టర్ గారు మేమే ఫస్ట్ కనిపించాం. కానీ మీరందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. ఈ సంతోషకరమైన దినములో మనం కూడా ఒకటి నేర్చుకోవాలా. దేవుని లేకుండా మనం ఏదో సాధిద్దామని జీవిస్తే ఏమీ సాధించలేం. కాబట్టి యు లవ్ యువర్ గాడ్. దేవుని మీద డిపెండ్ అవ్వండి, ప్రార్థన చేయండి. సమస్తము కూడా ఆయన కుదురుపరిచే దేవుడు. నా జీవితంలో కూడా దేవుడు ఎంతో పాడైపోయింది ఒకప్పుడు, తర్వాత నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నా కుటుంబం కట్టబడింది. ఆమేన్, హల్లెలూయా. సో ఒకప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఫైనాన్షియల్ ఇబ్బందులతోటి. మరి నాకు విరక్తి వచ్చింది. నేను ఎంటెక్ చేశాను, మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అనేక ఎంఎన్సీ కంపెనీల్లో జాబ్ చేశాను, కానీ నా శాంతి ఉండేది కాదు. అప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, ప్రభా నీ సేవ చేస్తాను, ఈ జాబ్లో ఇవి కాదు నాకు కావాల్సిందే అని చెప్పి నేను ఒక డెసిషన్ తీసుకుని మార్చుకున్నాను నా పద్ధతిని. తర్వాత దేవుడు నన్ను ఒక యూనివర్సిటీకే నేను వైస్ ఛాన్సలర్గా ఉన్నాను. నా దగ్గర ఇప్పుడు 6,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అనేక మంది పెద్దవాళ్ళతోటి కనెక్షన్స్ ఏర్పాటు చేశారు. దేశ విదేశాల్లో అనేక మంది ఘనతను పొందుకోవడానికి, మరి దేవుడు అనేక మంది ట్రైనింగ్ ఇవ్వడానికి, అనేక మందికి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ యూనివర్సిటీ ద్వారా, హెచ్ఎస్ యూనివర్సిటీ అనేది ప్రపంచంలో అత్యధికంగా ఫాస్ట్గా మూవ్ అవుతున్న యూనివర్సిటీ, అటువంటిది నాకు చేతికి ఇచ్చాడు. నేను అన్ని కూడా వదులుకొని దేవుని గురించి ఎప్పుడైతే నిలబడ్డానో, దేవుడు నేను ఏదైతే కోల్పోయానో వాటికంటే డబల్గా మరి యోబుని ఆశ్చర్యించిన దేవుడు నన్ను కూడా ఆశ్చర్యించాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మేము ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మేము కూడా ఫేస్ చేసాం. వివాహం అయిన తర్వాత కష్టాలు వస్తాయి, ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయి. అంత మాత్రాన విడిపోవటం కానీ, లాయర్ల దగ్గరికి వెళ్ళిపోవటం కానీ చేసామా, నిన్ను రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, నీకు అగ్గిపుల్ల రైపోయే వాళ్ళు ఉంటారు, కానీ ఎవరు కూడా కూల్ చేయరు. నీకు ఏ సమస్య ఉన్నా నీవు వైఫై డిసైడ్ మాట్లాడుకోవాలి తప్పించి మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మధ్యలో వాళ్ళ చుట్టాలకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఇన్వాల్వ్ అసలు చేయకూడదు. ఆమేన్, గుర్తుందా? సో ఏదన్నా సరే మీరిద్దరూ చూసుకోవాలా. అంతకి మీకు ప్రాబ్లం ఉంటే మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. పెద్దలు ఎవరైనా మీకు ఫేవర్గా ఉంటే వాళ్ళతో మాట్లాడండి తప్పించి మీరు అందరికీ చెప్పారా అందరూ కూడా మిమ్మల్ని విడదీస్తారు. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో వివాహ వ్యవస్థలో మధ్య వాళ్ళు ఎంటర్ అయ్యి వారు మంచిగా ఉంటున్న వాళ్ళు కూడా పాడు చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, సో విడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి అటువంటి జనరేషన్లో ఉన్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలా. మ్యారేజ్ అనేది హానరబుల్. నువ్వు ఎంటర్ అయ్యేది దేవుడు అన్ని విషయాలు ఘనమైందిగా మ్యారేజ్ అని చెప్పాడు. కాబట్టి నువ్వు వివాహం చేసుకోబోయే ముందు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావు కాబట్టి దేవుడు నీ పక్షాన ఉన్నారు. నీకు ఏదో కావాల్సిన యు ఆస్క్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నువ్వు దేవుణ్ణి అడుగు, మనుషులను అడక్కు, దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు తప్పకుండా ఇస్తారు, తప్పకుండా ఆయన దీవెనతో నడిపిస్తారు. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. ఇంకోసారి నీ మ్యారేజ్కి వచ్చినప్పుడు ఇలా కలుస్తూ ఉంటాం, అప్పుడప్పుడు నీకు మరి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాం. తప్పకుండా మీరిద్దరిని వెరీ బ్యూటిఫుల్ పీపుల్. సో చాలా అందంగా ఉన్నారు. దేవుడు ఇంకా మిమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదంగా రేపొద్దున మీ సాక్ష్యాలు వింటే అనేక మంది వాళ్ళలాగా ఉండాలరా అని చెప్పుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ జంట చూడు ఎంత చక్కగా ఉన్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో, ఎప్పుడు నవ్వుతూ ఉన్నారో అని చెప్పుకొని మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలా. ఆ విధంగా మరి పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా మంచి పాస్టర్ గారు కూడా మనకి ఇచ్చారు దేవుడు. ఎందుకంటే ఎంతో తగ్గింపు, మరి దైవజనులు అంటే ఎంతో ప్రేమించి మరి వారు ఎంతో ఒబీడియంట్గా అందరిని నడిపించాలా దేవునిలోకి అని చెప్పి మంచి బాధ్యత గల పాస్టర్ గారు మరి మాకు కూడా
ఒక స్టూడెంట్గా ఉండటం, మా యూనివర్సిటీ ద్వారా ఆర్డినేషన్ తీసుకోవడం నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. సో వచ్చిన వారందరినీ దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసి వీరిని ఆశీర్వదిద్దాం. మిగిలిన ప్రేమ కృపగల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రభా యవనస్తులు వీరు నాయన ప్రభా ఈ మ్యాట్రిమోనీ నాయన ప్రభా ఎంగేజ్మెంట్ విషయంలో మేమందరం కూడా దైవజనులుగా ఉండి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వీరికి నాయన ప్రభా వీరు సంతోషంగా వీరి జీవితాంతకాలము నీకు నాయన అన్యోన్యంగా ఉంటూ సంతోషంగా ఉంటూ అనేక మందికి వీరు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. వారి ఫ్యామిలీ లైఫ్లో నువ్వు ఉండండి నాయన ప్రభా. వారు ఏ డెసిషన్ తీసుకున్నా నీకు లోబడి నాయన ప్రభా నీ మీద ఆధారపడి వెళ్లే బిడ్డలుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఇక్కడ వచ్చిన దైవజనులు, ఫ్యామిలీ మెంబర్స్, ఇరుపక్షాల వారిని, అమ్మాయి తాలూకు వాళ్ళని, అబ్బాయి తాలూకు వాళ్ళని కూడా ఆశీర్వదించండి, దీవించండి. అలాగే చాలా మంది రిలేటివ్స్ వచ్చారు, వారందరినీ కూడా ఆశీర్వదించండి. ఎవరైతే కుటుంబాలు ఇంకా విడిపోయి ఉన్నారో, ఇక్కడ లేదా గొడవలతో ఉన్నారో, ఈ రోజే కలుసుకుందరు కాక యేసు నామములో. వారిలో శాంతి కలుగును గాక, తగ్గింపుదనం వచ్చును గాక. వారు ఇద్దరిని ఒకరికొకరు ప్రేమించుకొని మరి పిల్లల భవిష్యత్తుకై వారు పాటుపడి ముందుకు వెళుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైతే డిప్రెషన్, అప్రెషన్లో ఉన్నారో నజరైన యేసు నామములో ఈరోజు విడుదల కలుగును గాక ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీ శక్తితో నింపండి. ఇక్కడికి వచ్చిన వారందరినీ బ్లెస్సింగ్ పొందుకుందరు గాక యేసు నామములో ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆయన యవ్వన వెంటనే ఆయన నీ బ్లెస్సింగ్స్తో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితంలో ఏది కొదువున్నా నీ మీద ఆధారపడే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. నీ ప్రేమలో వర్ధిల్లటానికి సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రజలందరికీ బ్లెస్సింగ్గా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ స్పెషల్ బ్లెస్సింగ్స్తో నడిపించి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సమయం ఇచ్చిన అమ్మగారిని మరి దైవజనులందరికీ కూడా థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. అక్కడ గ్రీటింగ్ మనకు అందించి ఉన్నారు గనక, అలాగే మన మధ్యలో ఉన్న మరి జ్ఞానప్రకాశ్ అయ్య గారు కూడా అమ్మాయి వచ్చే వరకు కూడా మాట్లాడతారు. వస్తున్నప్పుడు ఆపేస్తారు, ఎందుకంటే ఎంత టైం పడుతుందో తెలియదు. ఎంత టైం అయినా మీరు చెప్తానే ఉండండి లేదు. మరి అమ్మాయి వచ్చేటప్పటికైతే ఆపేస్తే మనము కార్యక్రమంలోకి వెళ్తాం. మన మధ్యలో ఉన్న మరి బేదర్ బిషప్ గారు, జ్ఞానప్రకాశ్ అయ్య గారు కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడతారు. ప్రభునామంలో మీకు అందరికీ శుభం కలుగాక. సుజన్ సిస్టర్ గారు ఒక 10 నిమిషాలు అన్నారు, మళ్ళీ పెళ్లి కూతురు వచ్చేదాకా అంటున్నారు. ఏది వెరీ గుడ్. ఆదికాండం 24వ అధ్యాయంలో లాబాన్ని అబ్రహాం పంపించి చెప్తాడు, ఒక ఆమె వచ్చి బావిలో నుండి నీళ్లు తీసుకొచ్చి నీ ఒంటులు తాగినన్ని నీళ్లు పోస్తుంది, ఆమెనే నా భార్య, నా కొడుక్కి భార్యగా ఎంచుకొని తీసుకుని రమ్మని చెప్తాడు. దానికి ముందు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాడు. ఆ విషయాలు నేను ప్రత్యేకించి పెళ్లి కూతురికి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అనుకోకుండా అమ్మాయి ఇక్కడ లేదు కానీ, బట్ ఐ హోప్ వీడియోగ్రాఫర్స్ ఉన్నారు కాబట్టి వీడియో అయినా తర్వాత చూస్తుందేమో అనేటువంటి ఆశతో కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము ఇంకా ముసలోడైపోయి తన కాలం అయిపోతుందని తెలుసుకుని తన కుమారుడు ఇసాక్కి భార్యను వెతకడానికి లాబాన్ని పిలిచి తన సొంత ఊరైనటువంటి ఊరికి వెళ్ళమని చెప్తాడు. ఊరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఊరి పేరే ఊరు, URRU. 2 ఉన్నాయి బైబిల్లో యాక్చువల్గా, ఊరు అండ్ ఊరు. సో తిను ఊరు అనేటువంటి ఊరికి వెళ్ళి భార్యను తీసుకుని రమ్మని చెప్తాడు తన కుమారునికి. అయితే చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్తాడు. ఆమె ఎవరితోనూ కూడలేదు. ఫస్ట్ పాయింట్ మీరు జాగ్రత్తగా చూడండి. చిన్నది అని చెప్పి ఆ కన్యక ఎవరితోని కూడలేదు, బహు సుందరమైనది అని చెప్పి మొదలు పెడతాడు. దాని తర్వాత నెక్స్ట్ ఆమె క్యారెక్టర్ని చూపిస్తాడు. యాక్చువల్గా బైబిల్లో మనకి ఆ ఊరిలో కిందకి దిగి నీళ్లు తోడుకుంటూ రావాలి. మనకి యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయంలో పాస్టర్ గారు జ్ఞాపకం చేశారు. ఇప్పుడు నేను కూడా జ్ఞాపకం చేస్తాను. అది యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు, 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు. ఆ తూము దగ్గర 10 గ్యాలన్లు నీళ్లు మోయాలి. రెబ్కా దిగుడు బావిలోకి దిగి
ఒంటెలకు కావలసినన్ని నీళ్లు తోడుకుని వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నామంటే, మొట్టమొదటి విషయం ఏంటి అంటే, అన్ని నీళ్లు తోడడం సామాన్యమైన విషయం కాదు. మన తెలుగు సాంప్రదాయాల్లో ఉండేటువంటి మాట ఏంటంటే, స్త్రీకి లేకపోతే భార్యకి భూదేవికి ఉన్నంత ఓర్పు సహనం ఉండాలి అని చెప్తారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రత్యేకించి. ఎందుకంటే ఈ మధ్య అందరూ కూడా భారతదేశంలో ప్రపంచం అంతట్లో కూడా ఉన్నటువంటి ఒక మంచి చెడ్డ బుద్ధి ఏంటంటే, అందరూ హక్కులు మాట్లాడుతున్నారు, అందరూ హక్కులే మాట్లాడతారు, బాధ్యతలు ఎవరు తీసుకోరు. When there are no responsibilities, there are no rights. If you want rights, you need to be responsible. నేను వెళ్ళిన ప్రతి చోట చెప్తాను ఈ మాట. If you want to have your rights, then you need to be responsible. నీకు నీ హక్కులు కావాలంటే నువ్వు నీ బాధ్యతలు తెలుసుకుని ఉండాలి. బాధ్యతలు తెలుసుకుని ఉండాలి అంటే 31వ అధ్యాయం సామెతల గ్రంథం చదువుకుంటూ ఉండాలి. ఒక మంచి స్త్రీ వేకువజామునే లేచి తన ఇంటిని చక్కబెట్టుకుని తన ఇంటి పనివారికి ముందు పెట్టి వారి ఆకలి చూసి తర్వాత తన పెనిమిటికి అన్నీ సిద్ధం చేసి తర్వాత తన పిల్లలకు చూసుకుంటుందంట. తన ఇంటిని చక్కబెట్టుకుంటుందంట. ఇంటిని చక్కబెట్టుకోవడం అంటే బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం కాదు. ఇంటిని బాధ్యతగా తీసుకుని ఇంట్లో ఉన్న ప్రతి అవసరతను చూసుకోవడం జాగ్రత్త. పాత నిబంధన ఆచార ప్రకారం పురుషుడు వెళ్ళి ప్రపంచంలో ఉన్నటువంటి లేకపోతే అక్కడ ఉన్నటువంటి సందర్భాలు లేకపోతే తను ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇది నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి కిరణ్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తాను వెళ్ళి సంపాదించుకుని వచ్చి మొత్తం తన భార్య చేతిలో పెట్టేవాడు. ఆ భార్య ఇంటిని బాగు చేసుకునేది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అంతా నాది నేను అని మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసారు. మనము అనేటువంటి కుటుంబాలు లేవు. నేను నా భార్య ఏక శరీరమై ఉంటారు అని చెప్పినటువంటి దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ ఆవేశంతోని పౌలు చెప్పినటువంటి మాట. తన తల్లిని విడిచిపెట్టి భార్యను హత్తుకొనును, ఏక శరీరమై జీవిస్తారు. ఈ మాట జ్ఞాపకం చేశారు. వివాహంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇట్స్ నాట్ దట్ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్, ఇట్స్ దట్ వీ కేర్ ఫర్ ఈచ్ అదర్. ఒకరిని ఒకరము బాధ్యతగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒకరి అవసరతలు ఒకరు కాదు, ఒకరి కొరకు ఒకరు చూసుకోవడం చాలా అవసరం. ఇది చాలా తక్కువైపోయింది. ఇది లేదు ఈ రోజుల్లో. ఎందుకు అంటే ఒకానొకప్పుడు క్రైస్తవుల చేతుల్లో బైబిళ్ళు, ఉదయాన్నే ప్రార్థనలు ఉండేవి. తర్వాత అది ఎంత బాగా డెవలప్ అయిందంటే టీవీలో ప్రసంగాలు వినడం, వాళ్ళు ప్రార్థనలు చేస్తే కళ్ళు మూసుకోవడం దాకా వెళ్ళింది. ఇప్పుడు ఇంకా ఎంత బాగా డెవలప్ అయిందంటే ప్రార్థనలు కూడా సెల్ ఫోన్లలో చదువుకునే పరిస్థితికి వచ్చాయి. ఒకప్పుడు తలలు వంచి కళ్ళు మూసుకుని దేవుని దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసుకునేటువంటి కుటుంబం నుండి, ఆ వ్యక్తిత్వం నుండి ప్రార్థనలు చదివే స్థితికి వచ్చాం. ఎందుకంటే ద వరల్డ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ కాల్డ్ సెల్ ఫోన్. సెల్ ఫోన్ చేతిలోకి రాగానే అంత ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ అండ్ వాట్ నాట్. అవి చూస్తున్నాం, అవి చదువుతున్నాం. వచనాలు కూడా చాలా దుర్మార్గం. నా చర్చ్కి వచ్చే వాళ్ళని అడగండి, నేను ఎప్పుడు కూడా ఒక బైబిల్ వచనం పెట్టను నేను ఫోన్లో. నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడు బైబిల్లో చదవాల్సినటువంటి వచనం ఫోన్లో చదువుతున్నారు పొద్దున్నే. ఏదో సువార్త ప్రకటిస్తున్నావా లేకపోతే జనాలు మనం సహాయం చేస్తున్నాం దానికి దాసోహం అవ్వడానికి. బైబిల్ తీసి వచనాలు చదవలేని పరిస్థితి నుండి ఫోన్లో బైబిల్ చదివే పరిస్థితికి వచ్చాం. ఎందుకంటే వీఆర్ లేజీ ఇనఫ్ ఈవెన్ టు ప్రే. ప్రార్థన చేయడానికి కూడా సోమరితనం అలవాటు అయిపోయింది. నేను ఒక మాట చెప్తాను, నేను మీకు కష్టంగా ఉన్నా సరే మనం సోమరులం కాలేదు. వీఆర్ నాట్ లేజీ, వీ బికమ్ లెథార్జిక్.
ఈవెన్ తీసి చదువుదామన్న ఆలోచన కూడా రానటువంటి పరిస్థితిలో ఉంటుంది. వీఆర్ నాట్ లేజీ, వీఆర్ లెథార్జిక్, వీ డోంట్ వాంట్ టు డూ. చేయాలన్నటువంటి ఆసక్తి లేదు. ఎందుకంటే నీకు ఆ అవసరత తెలియలేదు ఇప్పుడు దాకా. ఇది నీ తప్పు కాదు, నా తప్పు కాదు, ఎవరి తప్పు కాదు. పెళ్ళైన వెంటనే ప్రతి పాస్టర్ గారు చెప్తారు, ప్రార్థన చేసుకుని జీవితం మొదలుపెట్టి రోజు ప్రార్థన చేసుకో, రోజు ఇద్దరు ప్రార్థనలో ఉండండి అని చెప్తారు. పెళ్లి చేసిన తల్లిదండ్రులు కూడా ఆ మాట చెప్తారు. కానీ ఒక ప్రశ్న ప్రతి తల్లిదండ్రులకు కూడా, మీరు ప్రార్థన చేయడం ఎప్పుడు మొదలుపెట్టారు? పెళ్ళైన రోజేనా, లేకపోతే మీ జీవితాల్లో కష్టాలు వచ్చిన తర్వాత? అనుభవం లేనప్పుడు ప్రార్థన రాదు. అవకాశము కలగనప్పుడు, అనుభవం లేని అవకాశం ఉన్నప్పుడు బైబిల్ చదవడానికి కూడా ఆసక్తి కలగదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చేసుకుంటా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో రెబ్కా లాంటి భార్యని నా కొడుక్కి తీసుకురావాలని ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తారు, ఆశపడతారు కూడా. రెబ్కా లాంటి తల్లిదండ్రులు, రెబ్కా లాంటి భార్యను తీసుకురావాలని తల్లిదండ్రులు ఆశపడినప్పుడు ఇస్సాకు లాంటి భర్తను ఇవ్వడానికి కూడా ఆశపడాలి, ప్రయాసపడాలి. ఇస్సాకు అబ్రహాం ఒక మాట చెప్తాడు, మా ఇక్కడ నేను నివసిస్తున్నటువంటి కానాన్లో ఉన్నటువంటి స్త్రీలు వద్దు నా కొడుక్కి. లాబాంతో చెప్తాడు, నేను ఇక్కడ నివసిస్తున్నాను కాబట్టి కానాన్లోంచి స్త్రీలు వద్దు నా కొడుక్కి, నా సొంత ఊర్లోంచి కావాలి. కిరణ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలానే ఆలోచించినట్టున్నారు. నా సొంత ఊరు నుండి కావాలి, నా కుటుంబం నుండి కావాలి. ఇస్సాకు విన్నాడు, అబ్రహాం మాట విన్నాడు. కానాన్లో అందగత్తులు లేరా, కానాన్లో ఆసక్తి కలిగిన వాళ్ళు లేరా, కానాన్లో ఓపిక కలిగినటువంటి స్త్రీలు లేరా? అబ్రహాం మాటని నోరు మూసుకుని విన్నాడు. అబ్రహాం కూడా తెలియదు. రెండో విషయం అక్కడ చేసింది ఏంటంటే బంగారము పెట్టి తీసుకొచ్చారు. బంగారం ఎందుకు పెడతారంటే ఈ సైన్స్ చదువుకున్న వాళ్ళందరూ ఏమని చెప్తారంటే అది చిలుము పట్టదు కాబట్టి, అది చిలుము పట్టదు కాబట్టి, లేకపోతే తుప్పు పట్టదు కాబట్టి నిబంధనకు గుర్తుగా ఇస్తారని చెప్తారు. మరి యేసుక్రీస్తుకు బంగారం ఎందుకు ఇచ్చారు? క్రిస్మస్ కదా. జ్ఞానులు ఆరాధించిన యేసుని 3 వస్తువులు తీసుకొచ్చి, ఒకడు సాంబ్రాణి, ఒకడు బంగారం, ఒకడు బోళము. బంగారం ఎందుకు ఇచ్చారు? రాజులకు రాజని బంగారం ఇచ్చారు. కిరణ్, కింగ్ ఆఫ్ కింగ్స్, వై డు యు గివ్ గోల్డ్ టు యువర్ ఉమెన్, మేకింగ్ హర్ యువర్ క్వీన్. ఆడపిల్లలకి ఇది చెప్తారు, మీ ఆయన నిన్ను యువరాణిలాగా చూసుకుంటాడు అని బాగానే చెప్తారు. అదే తల్లిదండ్రులు ఆ యువరానికి కూడా నేర్పించాలి, నువ్వు యువరాణి అయితే మీ ఆయన యువరాజు అయి ఉండాలమ్మా నీ జీవితంలో అని. అది నేర్పించట్లేదేమో. రాణులు అవుతున్నారు కానీ రాణుల భర్తలు దే ఆర్ బికమింగ్ పాపర్స్. అడుక్కుంటున్నారు అప్పులు అందరి దగ్గర, క్రెడిట్ కార్డ్స్ అంటారు, లేకపోతే అదంటారు ఇదంటారు. భార్య పెనిమిటికి కిరీటంలాగా ఉండాలంట. బైబిల్లో లేదా ఈ మాట? లేదంటే చెప్పండి, నేను మార్చుకుంటాను ఆ మాటను. భార్య తన పెనిమిటికి కిరీటంలాగా ఉండాలంట. ఉట్టి స్త్రీకే చెప్పట్లేదు ఈ విషయం. తను నీ కిరీటంగా ఉండాలంటే ఆ కిరీటంగా నువ్వు తయారు చేసుకోవాలి, అది నీ బాధ్యత. కిరణ్ చాలా సింపుల్గా చెప్పేటువంటి విషయాలు, ఇందులో ఎంత కష్టం ఉంటుందో మమ్మల్ని అడిగితే బాగా చెప్తాం. పెళ్ళైన పురుషులందరిని అడిగితే మేము చెప్తాం అది ఎంత కష్టంగా ఉంటుందో. బట్ వెన్ యూ స్ట్రైవ్ అండ్ యూ కలెక్ట్ ద గిఫ్ట్ ఆఫ్ ఇట్, నువ్వు కష్టపడి దాని బహుమానాన్ని పొందుకున్నప్పుడు నీకంటే సంతోషించేవాడు, నీకంటే గర్వించేవాడు ఇంకొకటి ఉండడు. తన తల్లిదండ్రులు గర్విస్తారు అనుకుంటున్నావేమో? అబ్బే, మీ అమ్మ నాయన గర్విస్తారనడం లేదు.
ఎందుకంటే నీవు తనని పోషించి ఆదరించి తనకు కావాల్సిన ప్రతి అవసరత తీరుస్తూ ఉన్నప్పుడు తను కూడా నీకు అదే చేస్తాను. తను కూడా షీ రెసిప్రొకేట్స్. ఒక చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. God had made woman to multiply many things. So be wise what you give her. దేవుడు స్త్రీని ఏదైనా రెట్టింపు చేయడానికి ఇచ్చాడు. నువ్వు ఆమెకి ఏమిస్తున్నావో జ్ఞాపకం చేసుకో, గుర్తించు, ఆలోచించి, బీ వైజ్, జ్ఞానం కలిగి ఇవ్వు. నువ్వు కష్టాన్ని ఇస్తే ఇంకా అంతే, నీ బతుకు నరకమే. నువ్వు సంతోషాన్ని ఇస్తే నీ బతుకు స్వర్గమే. So be wise. Be wise. And the last thing, God felt that the man should not be alone. So to give you a right companion, సాటైన సహాయం నీకు ఇవ్వాలని దేవుడు ఆలోచన చేశాడు. అది ఎముక ఇక్కడ ఉందేమో, అందుకని జాగ్రత్తగా ఎముక, నేను ఎప్పుడు అంటాను ఒక మాట, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను మీకు. మొగాడు స్నానం చేసి బయటికి రాగానే ఇలా రుద్దుకోగానే మట్టి రాలుతుందంట. స్త్రీలు రుద్దుకుంటే మట్టి రాలదంట. ఏ పురుషుడిని దేవుడు మట్టితో చేస్తే స్త్రీని ఎముకతో చేసాడు. అందుకని మనం ఎన్నిసార్లు స్నానం చేసినా రుద్దుకోగానే మట్టి రాలుతూ ఉంటుంది. ఎప్పుడు స్త్రీ అలా కాదు. దే ఆర్ వెరీ నీట్, దే ఆర్ వెరీ క్లీన్. అందుకని ఇల్లు ఎప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటారు. మన ఇల్లు కూడా మట్టితో కట్టుకుంటూ ఉంటాం కాబట్టి. సో దే వాంట్ టు బి నీట్ లైక్ దెమ్. దే వాంట్ యూ టు బి నీట్ అండ్ టైడీ లైక్ దెమ్. ఒక మాట గుర్తుపెట్టుకో ఎప్పుడు, లుక్ హ్యాండ్సమ్ టు యువర్ వైఫ్ అండ్ షీ విల్ బీ బ్యూటిఫుల్ టు యూ ఫర్ ఎవర్. వన్స్ యూ స్టార్ట్ డిగ్రేడింగ్ యువర్ బాడీ, షీ విల్ ఆల్సో బికమ్ అగ్లీ టు యూ. నువ్వు నీ భార్యకి అందంగా కనిపించినన్ని రోజులు నీ భార్య కూడా నీకు అందంగానే కనిపిస్తుంది. ఒక్కసారి నీ శరీరాన్ని నువ్వు తనకి ఇష్టంగా మలుచుకోలేకపోతే తను కూడా నీకు ఇష్టంగా తను ఉండదు. చాలా ఓపెన్గా చెప్పుకోవాల్సిన, మాట్లాడుకోవాల్సిన విషయాలు. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను వాళ్ళు. ప్రియమైన కుటుంబమా, సంఘమా, కిరణ్ అండ్ అదర్ పాస్టర్స్, దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు నాకు. మా పాదులకు ఇంకా మంచి అవకాశం. ఎందుకంటే ప్రతి పెళ్ళిలో, ప్రతి ఎంగేజ్మెంట్లో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం పెళ్లి వాగ్దానాలు లేకపోతే ఎంగేజ్మెంట్ విషయాలన్నీ కూడా. అందుకని బహుశా మా కుటుంబాలు కొంచెం బెటర్గా ఉంటాయి మీకంటే అద్భుతంగా ఉంటాయని నేను చెప్పను, కొంచెం బెటర్గా ఉంటాయి. ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ రిమైండెడ్ అండ్ బీ రిమైండెడ్ టు ద ఫ్యాక్ట్ దట్ నువ్వు చేసేటువంటి వాగ్దానం నీ భార్యతో చేయట్లేదు, నీ సంఘంతో చేయట్లేదు, చుట్టుపక్కల ఉన్న జనాలతో చేయట్లేదు, దేవుని సాక్షిగా పెట్టుకుని దేవునితో చేస్తున్నావు వాగ్దానాలు. ఇది కూడా గుర్తుపెట్టుకో. ఆజ్ఞ అతిక్రమము, వాగ్దాన అతిక్రమము కూడా పాపమే. పాపమునకు జీతము మరణము. నీ సంసారం బాగుండాలంటే నువ్వు దేవుడితో చేస్తున్నటువంటి వాగ్దానాలు జ్ఞాపకం పెట్టుకుని నీ జీవితకాలం అంతా కూడా. దిస్ ఇస్ గాడ్ హూమ్ వీఆర్ టాకింగ్ అబౌట్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ బిగ్ సల్మాన్ ఖాన్స్ అండ్ జాన్ అబ్రహమ్స్. వీఆర్ స్పీకింగ్ అబౌట్ గాడ్. నాకు ఇష్టం ఈ మాట చెప్పడం. సార్వభౌముడు నీ క్రీస్తు, నీ దేవుడు, సర్వాధికారం కలిగిన వాడు. ఆ దేవుడితో చేసుకున్నటువంటి వాగ్దానం ఎంత జాగ్రత్తగా నిలబెట్టుకోవాలో దేవుడు నీకు అంత జ్ఞానాన్ని కలుగజేసి మధురమైనటువంటి జీవితం జీవించడానికి దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమెన్. అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మా సంఘం, మా కుటుంబ పక్షాన్ని వందనాలు. థ్యాంక్ యూ. Dear Pastor, greetings to you in the most precious name of our Lord Jesus Christ. Regarding marriage, no objection certificate. I, Pastor Sandeep Raj, the pastor of in charge, the pastorate community members and also all the church members, Emmanuel Methodist Church, Bandlaguda, are happy to inform that we have no objection regarding the marriage at Kaditala Kiran with Kumari Ganji Priyanka Roja, daughter of your ministry. He was in the service, Pastor Sandeep Raj Garu, pastor of in charge, Emmanuel Church, Methodist Church. Certificate గా మరి రక్షణవాడ చర్చ్ వారికి ఇవ్వడం జరిగిందండి. మరి వారు పాస్టర్ గారు అంగీకరించి మరి ఈ యొక్క అనౌన్స్మెంట్ చేసుకోవడం. గొప్ప దేవా, ఇంతవరకు మీ సేవకులు చెప్పినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు. ఈ ఆఖరి సమయంలో మేము వచ్చి ఉన్నాం.
ప్రభా ఇదిగోనైనా నీ బిడ్డలకు తీసుకొచ్చినటువంటి బహుమానాలు ప్రభా ఇదిగో పండ్లు ఫలాలను బట్టి మీకు స్తోత్రములు ప్రభా ఇవి వారు స్వీకరిస్తూ ఉండగా మీ ఆశీర్వాదం వారికి దయచేయండి. ఇది మొదలుకొని నిరంతరము ఆ ప్రేమ అనుభవము అనురాగము వైరాగ్యాన్ని ఆ బిడ్డలతో ఉంచమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అలాగే మరి పాట పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నిన్వార్నే పగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వార్నే పగలరా. వరదూతలైన 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 నిన్వార్నే పగలరా. పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా నిరుపమ బలభూతి నీతి ప్రభావ నిరుపమ బలభూతి నిరుపమ బలభూతి నిరుపమ నీతి ప్రభావ. పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్రం. పరిశుద్ధ మగునాత్మ వరమూలులిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరమూలు. ట్యాంకులో 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 మీ ట్యాంకులో మీ కరపశం ట్యాంకులో హోల్దర్ మీ ట్యాంకులో హోల్దర్ కరపశాల్దారాబా రిఫాని కరపశాల్దారాబా రికరాలా బాబా రిఫాలని కరలబైషి హోదియాల బైషాల్దారాబి హోల్దర్ రెట్టెలే కొద్దిగయ్యా గత కాలాలు మాసాలు సంవత్సరాల నుంచి కంటి కడి పాప వలె కాచిన మీరయ్యా ఇదిగో వేరు వేరుగా ఉన్న వీళ్ళయ్యా ఈ దినాన్ని మీరు జతపరిచున్నారయ్యా జతపరిచిన మీరు పురవరి హాల బైషందులో అపవాది గాని సాతాను గాని మనుషులు గాని ఎవరు వేరు చేయలేరు అన్న ప్రభా ఈ దినాన్ని చెద్దపరుచున్నారయ్యా ఇదిగో వాహనం ముందుగానే ప్రభా నిశ్చితార్థము చెద్దపరిచిన మీరు ప్రభా ఈ ప్రధానము చేసిన మీరు ప్రభా హాల బైషందులో మనుషుల దయంద్ర దేవుని దయంద్రుల వారు వర్ధలింపచేయమని మీరు ఆశీర్వదించండి ఆకాశముని మీరు ఆశీర్వదించి మీరు దీవించమని వివాహం కూడా ఎంతగానో ఘనముగా దీవెనకరముగా మీరు జరిగించమని నాజరేయుని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. అలాగే మళ్ళీ యేసు నిలబడతారు మన మనుషులను నీకే దేవా జనక కుమారాత్మలను నీకే దేవా ఘన మహిమా చల్లును పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నిన్వానే వరదూతలైన నిన్వానే పగలరం పరిశుద్ధ జన సేవకులు వేసి నిలబడదాం మరి ఉంగరాల నిమిత్తం ప్రేయర్ చేసి బెదరు మరి ముందుకు వెళ్తారు. సో ప్రార్థన చేద్దామండి. మరి చక్కని సమయంలో వీరిద్దరికీ కూడా వివాహానికి సంబంధించి ముందే ఎంగేజ్మెంట్ అప్పుడు మరి బంగారు ఉంగరాలు అబ్బాయికి అమ్మాయికి కిరణ్ మలాయికి మరి ప్రియాంకకి కూడా దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి వారు గోల్డ్ రింగ్ గోల్డ్ అనగా ఇందాక చెప్పారు కదా అయ్య గారు కింగ్ ఆఫ్ కింగ్స్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అంటే అన్నిటికంటే ప్రశస్తమైంది గోల్డ్ కాబట్టి ఈ విధంగా ఒకరికొకరు మరి ఈ రోజు నుంచి వీరు ఏర్పాటు చేయబడుతున్నారని చెప్పి వీరికి రింగ్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి వీరు ఇద్దరు కూడా వారి చేతులకి ఎక్స్చేంజ్ చేసుకుని వేసుకుంటారు.
కేక్ కట్ చేపిద్దాము. మరి ఈ రింగుల నిమిత్తము మరి సునీల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. ఎంగేజ్మెంట్ ప్రభా నాయన ఇదిగో మీకు మహిమకరంగా ఈ బిడ్డలకు దీవెనకరంగా వచ్చిన వారికి రక్షణకరంగా మీరు మార్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ప్రత్యేక సమయంలో ప్రభా మరి తండ్రి ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ఆది మొదలుకొని అంతవరకు మీకు మహిమకరంగా చేసుకున్నందుకు మీకు వందనాలు. బిడ్డలిద్దరు ప్రభా తండ్రి నాయన ఇదిగో వివాహం కొరకు సిద్ధపరుస్తుండగా నాయన ఇదిగో కావాల్సిన అండర్స్టాండింగ్ నాయన ఇదిగో కావాల్సిన ఆత్మీయ స్థితిని ఆధ్యాత్మిక స్థితిని మీరు వర్ధిల్ల చేసి నాయన ఇదిగో ప్రభా ఇది మొదలుకొని ప్రభా వివాహం జరిగేంత వరకు ఇరు పక్షాల కుటుంబాలలో మీరుండి నాయన పరిశుద్ధ వివాహం పరిశుద్ధముగా మీరు చేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి నాయన ఇదిగో పరిశుద్ధ బిడ్డని చేతికి సమర్పించి వేడుకొని అడుగుతుంటున్నాను తండ్రి. ఆమేన్. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి దైవచరణ ద్వారా నా ప్రభువా ఏకపరచబడుతున్నా నీ యొక్క దాసురాల్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నా ప్రభువా. ఇది మొదలుకొని నా ప్రభువా వారు వివాహము వరకు సిద్ధపడుతుండగా ఆత్మీయంగా మరి ముఖ్యముగా నా తండ్రి నీ యందు బలపడుటకు ఒకరినొకరు అర్థము చేసుకుని నీ యందు ఎదుగుటకు వారికి సాయం దయచేసి వారి జీవితకాలం అంతయు బలమైన క్రైస్తవ కుటుంబంగా మిగిలి పెట్టుకొని మీరు మహిమ పొందమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వరదూతలైనా నిన్వర్నే పగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వర్నే పగలరా వరదూతలైనా నిన్వరదూతలైనా నిన్వర్నే పగలరా పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ నరులను రక్షించు కరుణా సముద్రం నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ పగుణాత్మ వరమూలునాత్మ పరిశుద్ధ మగునాత్మ వర మహిమా చెల్లునోదరరా నిత్యముగం ఘన మహిమా చెల్లున ఘన మహిమా చెల్లున ఘన మహిమా చెల్లున దరరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వర్నే పగలరా వరదూతలైనా నిన్వరదూతలైనా వరదూతలైనా నిన్వర్నే పగలరా. మరి కేక్ ఇంకా రాలేదు కనుక నేను కూడా ఒక 2 మాటలు చెప్తాను. మరి పూజ విషయంలో నేను 2.5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అంతకుముందు అయితే మరి నాకు కూడా తెలీదు. మరి ఇక్కడ సేవకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను కనుక మరి అటు చదువుల్లోనేంటి జ్ఞానంగా ఉంటుంది అనమాట, తెలివిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఓపిక ఎక్కువ కలిగి ఉంటుంది కనుక దేవుడు మరి అలాంటి స్త్రీని దేవుడు అనుగ్రహించున్నాడు. ఇందాక మనకి సేవకులు చెప్పిన రీతిగా బావుల నుంచి నీళ్లు ఎలాగ చేదుతా ఉందో అలాగే కుమార్తె కూడా మరి అంత ఓపిక కలిగి ఉంది. తర్వాత వచ్చి కిరాణా విషయంలో కూడా మరి నాకు ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా బాగా దగ్గరకు చూసి ఉన్నాను గనక మరి వాళ్ళు వేరే సంఘం కానీ వాళ్ళు మాకు బంధువులే గనక నాకు బాగా తెలుసు గనక మరి ఇద్దరికి కూడా దేవుడు జతపరిచి ఉన్నాడు, ఏర్పరిచి ఉన్నాడు గనక ఇది పరిశుద్ధమైన వివాహము. అది ఘనముగా దీవెనకరముగా మరి అనుకున్నాం. ఎలా అంటే
రెండు విషయాలు ఒక సాక్ష్యముగా ఏంటంటే వీళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా వర్షం పడుతుందని ఒక భయము, ఇంకోటి వచ్చేసి 4 రోజులు వర్షం ఉంది 4 తారీఖు వరకు అని న్యూస్లో చెప్పడం జరిగినప్పుడు ఒకటే నేను వీళ్ళకి చెప్పి ఉన్నాను, ఏమని అంటే మనం ప్రార్థన చేద్దాము, దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు అని. మరి 4 వారాల నుంచి కూడా ఉపవాస ప్రార్థన ఆ 2 కుటుంబాల నిమిత్తము ప్రార్థన చేస్తా ఉన్నాము. మరి దేవుడు ఈ దినాన్ని వాతావరణం విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. మరి వివాహం కన్నా మరి వివాహం ఇంకా ఘనముగా జరుగుతుందని తెలిసి వివాహం జరిగినట్లుగానే ఘనముగా జరిగింది. ఇంకొకటి వచ్చి ఏంటంటే సేవకులు కూడా దేవుడు 7 అంటే సంపూర్ణం 7 సేవకులు కూడా దేవుడు అనుగ్రహించున్నాడు. అందరూ కూడా పరిశుద్ధులు దేవుడు అనుగ్రహించున్నాడు. దేవుని అంత ఆసక్తి భక్తి కలిగిన దేవుడు సేవకులు దేవుడు నడిపించి ఉన్నాడు గనక మరి ఈ వివాహము పరిశుద్ధమైనది గనక దేవుడు పరిశుద్ధులను దేవుడు నడిపించున్నాడు. మరి నేనైతే ఊహించలేదు ఇంతమంది సేవకులు వస్తారని నేను ఊహించలేదు. ఏమనుకున్నా అంటే అటువైపు నుండి బాబు వైపు నుండి ఒకరు, నా వైపు నుండి ఒకరేమో అనుకున్నా. కానీ దేవుడు ఏర్పరచబడిన వారు అనేకులు అన్నాడు. దేవుడు ఏర్పరిచి ఉన్నాడు గనక అందరిని దేవుడు నడిపించి ఉన్నాడు. మరి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు జరిగించి ఉన్నాడు గనక మీ ముందుకి ఇప్పుడు పలహారం వస్తుంది, తీసుకోండి. ఎవ్వరు కూడా లేచి వెళ్ళొద్దు. తర్వాత భోజనాలు ఉన్నాయి కనుక పలహారం తీసుకోండి. ఇంకోటి వచ్చి సేవకులుగా మీకు పలహారం అందిస్తున్నప్పుడు సేవకులుగా ముందు అక్షింతలేసి ఫోటోలు దిగుతూ ఉంటారు. ఎవరు కూడా ముందుకి రావద్దు ఇప్పుడే. తర్వాత సేవకులు వెళ్ళిపోయినాక మీరు అక్షింతలు ఎదురు కానీ కేక్ కటింగ్ అయిపోయినాక ముందుగా మరి సేవకులు వచ్చి మరి అక్షింతలు వేస్తారు గనక మరి సేవకులు అత్యంతలు వేస్తారు కనుక అత్యంతలు వేసినాక తర్వాత అందరూ వచ్చి ఒక్కొక్కరు వేస్తారు. కానీ మరి కేక్ కటింగ్ అయిపోయినాక అత్యంతలు వేసి భోజనాలు సిద్ధపరచు. కానీ ముందుగా మరి సేవకులు వేసినాక తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులు ఇటువైపు తల్లిదండ్రులకు ముందుకు రావాలని కోరుచున్నాము. అటువైపు ఇటువైపు తల్లిదండ్రులు మరి కిరణ్ వైపు రోజా వైపు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ముందుకు రావాలని మనం చేస్తున్నాము. తల్లి తండ్రులు ఇద్దరు ముందుకు రావాలని మనం చేస్తున్నాము. ఇద్దరు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఇద్దరు కూడా ముందుకు రండి. మరి కేక్ కటింగ్ చేపిస్తారు. కేక్ కటింగ్ అయిపోయినాక ఆ సేవకులు ముందు ఆశీర్వదించి మరి అత్యంతలు వేసినాక తర్వాత అందరూ వద్దురు కానీ ముందుకు రండి. ఇద్దరు కూడా కార్యక్రమం ఇంతవరకు ప్రభావితగొనైనా నీ అధ్యక్షత నడిపించి నీ సహాయం చేస్తున్నాను. వేలాది స్థితిలో వందనాలు ప్రభావితగొనైనా. మరి ప్రభావ వారి కేక్ కట్ చేయడానికి సహాయం తెచ్చారని అసలు చేసి ప్రభావ అది మొదలుకొని ప్రభావ వారి జీవిత పర్యంతము వారిని జతపరచమని వారికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. కేక్ యొక్క ప్రభావం మాధుర్యము వారి జీవితంలో కొనసాగినట్లు సహాయం దయచేసి ప్రభా కూడొచ్చిన ప్రతి ఒక్కరి ఆశీర్వాదం వారి జీవితంలో ఫలించినట్లు సహాయం దయచేసి కృపను గురించి మరి అటు నాయనమ్మ ఇటు అమ్మమ్మ గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. అమ్మమ్మ గారు నాయనమ్మ గారు ఇద్దరే ఒక్కలే గనక ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. సునీల్ పాట ఎత్తున్నాను. యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయా లోక కళ్యాణము ఎక్కడయా మహోత్సవం ఎప్పుడయా లోక కళ్యాణము ఎక్కడయా మహోత్సవం మధ్యాకాశమా మహిమలోకాలున మధ్యాకాశమా మహిమలోకాలున నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నరులలో నీ వంటి వారు ఎక్కడయా నాకు కనరారు నరులలో నీ వంటి వాడు
ఎక్కడయ్యా నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లలో అతి సుందరుడా. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లలో అతి సుందరుడా. ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం. మధ్యాకాశమా మహిమలోకాలున, మధ్యాకాశమా మహిమలోకాలున, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా. కేక్ పెట్టండి, ముందుకు వచ్చి ఇద్దరు కేక్. స్మైల్ ప్లీజ్. ఆశీర్వాదం ఇస్తారు కొట్టేది. కిరణ్ బ్రో మరి ఈరోజు ఎంగేజ్మెంట్లో కిరణ్ అలాగే ప్రియాంక మరి వారిద్దరిని కూడా దేవుడు ఈరోజు చక్కగా ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగించారు. ఇంతమంది దైవజనుల మధ్యలో ఆశీర్వాదాలతోటి ఈ యొక్క ప్రోగ్రామ్ జరిగించారు కాబట్టి వారిని ఆశీర్వదిద్దాం, అక్కడ ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ప్రభా కృపగల తండ్రి నాయన ప్రభా కిరణ్ అండ్ ప్రియాంక గారిని నాయన ప్రభా ఈరోజు ఈ యొక్క ఎంగేజ్మెంట్ ద్వారా నువ్వు వారిద్దరిని కూడా ఐక్యపరిచి నాయన ప్రభా నీ సంకల్పం చొప్పున ఇంతమంది దైవజనుల మధ్యలో నాయన ఘనంగా జరిగించినందుకు కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా జరిగించినందుకు కూడా అక్కడ స్తోత్రం చెల్లిస్తున్నాం. వారిని ఆశీర్వదిస్తున్నాం. వారి జీవితాంతకాలం వారి మ్యారేజ్ కూడా దగ్గరలో ఉంటుండగా వారి సంతోషంగా మ్యారేజ్ కూడా జరిగించుకొని వారి జీవితంలో స్థిరపడి నేను స్తుతించే బిడ్డలుగా వాడుకోమని ప్రార్థన చేస్తాం. ఈ రాత్రికాల సమయంలో బంధువులు అందరినీ కూడా దీవించండి, వచ్చిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని పరమ తండ్రి అయిన దేవుని కృపయు యేసు ప్రభు వారి ప్రేమయు అన్యోన్య సహవాసం పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇక్కడ చేరువచ్చిన పెద్దల్ని మరి పిల్లల్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మరి ముఖ్యంగా కిరణ్ అండ్ ప్రియాంకని దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారిని జీవితాంతకాలం నీ కృపలో సన్నిధిలో భద్రపరచమని నజరేయుని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు బోత్ ఆఫ్ యు. ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం, ఇది దేవుని కార్యం శుభ తరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం, ఇది దేవుని కార్యం శుభ తరుణం.
జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసె ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం